ఫ్రెండ్స్, వ్యూహకర్తలు ఎన్నికల్లో పార్టీలను గెలిపించడానికి దాదాపుగా ఒక దశాబ్ద కాలం నుంచి రంగప్రవేశం చేసి కేవలం డబ్బుల కోసం అమ్ముడుపోతున్నారా, లేక నిజంగా వీళ్ళ దగ్గర వ్యూహాలు ఉన్నాయా, లేదు ఎవరు డబ్బిస్తే వాళ్ళకి పనిచేసే ఒక వేశ్య వృత్తిలాగా ఈ స్ట్రాటజిస్ట్ వృత్తి తయారైందా? ఎందుకంటే బీజేపీని గెలిపించడంలో కానీ జాతీయ స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను గెలిపించడంలో కానీ ఈ వ్యూహకర్తలు కీలక పాత్ర పోషించారని విస్తృతమైనటువంటి ప్రచారం జరిగింది. వీరందరిలో ముఖ్యంగా బీహార్కు చెందిన పీకే దాదాపుగా వ్యూహకర్తగా పలు రాష్ట్రాల్లో సుపరిచితుడు. ఆయన గెలిచే పార్టీని లేదా ప్రజల మూడుని తెలుసుకొని ఆ పార్టీ వైపు పనిచేయడానికి సిద్ధపడతారన్న ఒక విమర్శ కూడా ఉంది. సరే, ఆ విమర్శని పక్కన పెడితే ఆయన వ్యూహకర్తగా పనిచేసి లేదా ఆయన స్ట్రాటజీస్తో ముందుకు వెళ్ళినటువంటి రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాలు ఓడిపోయాయి. అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీలు మట్టి కలిచాయి. మరి అయినా సరే పీకేని ఎందుకు వ్యూహకర్తగా ఎంచుకుంటారు? ఎందుకు ఆయన్ని అంతగా కొలుస్తారు, ఇలవేలుపుగా పిలుస్తారు అని అంటే, ప్రజల్లో ఆయన లాంటి వాళ్ళ పట్ల ఒక రకమైన నమ్మకం ఏర్పడి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏది చెబితే అదే నిజమని నమ్మే ప్రజలు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని నమ్మించి, ఒప్పించి, మెప్పించి ఓట్లు రాబట్టుకోవడానికి కొన్ని పార్టీలు చేసే ప్రయోగాలు ఒక్కోసారి విఫలమవుతున్నాయి. విఫలమవడమే కాదు, దాదాపుగా పీకే క్రెడిబిలిటీని కూడా దెబ్బతీస్తున్నాయి. పీకే విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పీకేను తన వ్యూహకర్తగా ఎంచుకున్న కాలంలో ఆయన పార్టీ ఒక టీం ఉంది, ఐపాక్ టీం అని ఒక టీమును తయారు చేశారు. ఆ టీము మొత్తం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడి ప్రజల నాడిని విస్తృత స్థాయిలో సేకరించి జగన్మోహన్ రెడ్డికి ఒక సవివరమైన నివేదికను సమర్పించారు. అంటే ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, వారికి ఉన్న పలుకుబడి ఏంటి, వారు గెలుస్తారా గెలవరా, వారికి టికెట్ ఇవ్వచ్చా, టికెట్ ఆశిస్తున్న వారిలో ఎవరికి ఏ రకమైన క్రెడిబిలిటీ ఉంది, వాళ్ళకి గెలిచే అవకాశం ఉందా లేదా, ఇలాంటి అన్ని రకాల ప్రశ్నలకు సమాధానాలను రాబట్టి ఒక రహస్య నివేదికను జగన్మోహన్ రెడ్డికి అందించారు. దాన్ని బేస్ చేసుకునే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపిక జరిపారా అంటే కాదు. ఆయనకున్నటువంటి అనేక రకాల ఫీడ్బ్యాక్స్, పరిచయాలు, వీటన్నిటి ద్వారా ఆయన చాలా మంది అభ్యర్థుల్ని ఎంపిక చేసుకున్నారు. ఉదాహరణకి బాపట్ల ఎస్సీ నియోజకవర్గం, పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది. అక్కడ అభ్యర్థి కోసం వెతికినప్పుడు సరైనటువంటి అభ్యర్థిగా పీకే టీం సూచించిన వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసుకోలేదు. ఆయన కేవలం ఒక ఫోటోగ్రాఫర్గా, మంగళగిరిలో చిన్న ఫోటో స్టూడియోలో ఫోటోగ్రాఫర్గా కాలం వెళ్లదీస్తున్నటువంటి, బతుకీడుస్తున్నటువంటి యువకుడిని, పెద్దగా చదువుకొని యువకుడిని అభ్యర్థిగా ఎంపిక చేసి గెలిపించారు. అతడే నందిగం సురేష్.
నందిగమ సురేష్ పెద్ద విద్యాధికుడు కాదు, చదువుకోలేదు, ఆస్తిపాస్తులు లేవు, అతని వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, పొలిటికల్ చరిత్ర లేదు, చరిష్మా లేదు, ఏమీ లేదు. అయినప్పటికీ ఆయన్ని ఎంపిక చేసి గెలిపించారు. ఉదాహరణకి తిరుపతిలో గురుమూర్తి, ఆయనకున్న పొలిటికల్ చరిష్మా ఏంటి? ఏమీ లేదు. లేదా ఆయనకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏమీ లేదు. మరి ఎందుకు గురుమూర్తిని గెలిపించారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, ఆయన అభ్యర్థిగా ఎవరు నిలబడ్డా వాళ్ళు సక్రమంగా పనిచేస్తారన్న భావం, వీటి వల్ల గురుమూర్తిని గెలిపించారు. గురుమూర్తి ఒక వైద్యుడు, ఆయన ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి వైద్యుడు. ఆయన కూడా దళిత వర్గానికి చెందిన వైద్యుడు. ఆయన తీసుకొచ్చి తిరుపతిలోకి నిల్చోబెట్టినప్పుడు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఈ పీకే టీం వల్లనో మరొకటో కాదు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలకు, ఎత్తుగడలకు, రాజకీయ పాచికలకు అనుగుణంగా ఆయన ఎంపిక చేసుకుంటూ పోయారు. వారందరూ గెలుస్తూ వచ్చారు. మరొక విషయం చెప్పాలి, పీకే వెళ్ళిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన దగ్గర పనిచేసినటువంటి పీకే దగ్గర పనిచేసినటువంటి ఐపాక్ టీం మొత్తం కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డితోనే ఉంది. వాళ్ళంతా కూడా సర్వేలు నిర్వహిస్తారు, సర్వేలు చేస్తారు. గ్రౌండ్ లెవెల్లో ఏ రకమైనటువంటి ప్రచారం జరుగుతోంది, ఎవరికి పలుకుబడి ఉంది, ఎవరిని గెలిపించాలి అనేది వాళ్ళందరూ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి రహస్యమైనటువంటి నివేదికలు ఇస్తారు. అదీ కాకుండా పీకే టీం మాత్రమే, ఐపాక్ టీం మాత్రమే కాకుండా జగన్మోహన్ రెడ్డికి సొంత సర్వేలు చేయించుకునే శక్తి ఉంది, నివేదికలు తీసుకునే అవసరము ఉంది, ఆ రకమైన వ్యూహము ఉంది. అందుకని రకరకాల సర్వేలు, రకరకాల వ్యక్తులు, శక్తులతో ఆయన ఎంపిక చేసుకొని ముందుకెళ్తారు. సో పీకే చెప్పినందువల్ల, పీకే మాట్లాడినందువల్ల జనంలో ఏదో జరిగిపోతుంది అనుకోవటం తెలుగుదేశం పార్టీ అవివేకం. ఎందుకు చెప్తున్నామంటే భారీగా గండిపడి ఓట్లకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని పీకే ఒక జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. మంచిదే. ఎందుకు ఓడిపోతారన్న ప్రాతిపదికకి అనేక రకాల పథకాల పేరుతో పప్పు బెల్లాల్లాగా నిధులను ఖర్చు పెడుతున్నాడు, వాటి వల్ల వచ్చే ఉపయోగం లేదు. ఇది ఆయన సమాధానం. నిజానికి 2019కి ముందు నవరత్నాల స్కీమ్ని, నవరత్నాలని డిజైన్ చేసిన వాళ్ళలో పీకే కూడా ఉన్నాడు. వాటి కోసం ఎంత వెచ్చించాలి, ఎంత ఖర్చు చేయాలి, ఏ రకంగా వాటిని జనంలోకి తీసుకెళ్లాలన్నది వ్యూహరచన చేసిన వాళ్ళల్లో పీకే కూడా ముఖ్యుడు. ఇవాళ ఆ నవరత్నాలని 100% అమలు చేసి ప్రజల హృదయాల్లో ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాటి వల్లనే ఓడిపోతాడు అని చెప్పడంలో పీకే క్రెడిబిలిటీ ఏమైనా మిగిలిందా? మరొక విషయం, పప్పు బెల్లాల్లాగా సంక్షేమ పథకాల కోసం నిధులు ఖర్చు చేస్తే గెలవడం అంటున్నారు, కరెక్టే. కానీ అమ్మఒడి పేరుతో ఇంటికో కుర్రాడో అమ్మాయో చదువుకోవడానికి సంవత్సరానికి ఎంతని ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి దాన్ని పేరు మార్చి అమ్మకు వందనం పేరుతో ఇంటికి 4గురికైనా ఇస్తాను, 5గురికైనా ఇస్తానంటాడు చంద్రబాబు నాయుడు. ఎవరు పప్పు బెల్లాల్లాగా ఖర్చు పెట్టబోతున్నారు? పీకే చెప్పేది అదే కదా. జగన్మోహన్ రెడ్డి ఈ పథకాల పేరుతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తే, పప్పు బెల్లాల్లాగా ఖర్చు చేస్తే ప్రజలు ఓట్లేరు, గెలవరు అనే కదా చెప్పేది. మరి చంద్రబాబు అనేక రకాల పథకాలకి తన పేర్లు పెట్టుకొని కొత్త పేర్లతో రంగంలోకి వచ్చి ఇంతకు రెట్టింపు ఖర్చు పెడతాను, రెట్టింపు నేను ఇస్తాను, మహిళలకి
ఆయన ఇచ్చేది కాదు, నేను ఇంక అంతకంటే ఎక్కువ ఇస్తాను, లేదా పిల్లలకు ఎక్కువ ఇస్తాను, తల్లులకు ఎక్కువ ఇస్తానని చెప్తున్నాడు కదా. ఆయన చెప్పే పథకాలకి నిజంగా వెచ్చించాల్సి వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఒక్కటే కాదు, ఇంకా 5 రాష్ట్రాల బడ్జెట్ ఖర్చు పెట్టాలి. ఎక్కడి నుంచి వస్తుందా సొమ్ము? కనీసమైన క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, టీడీపీ గెలుస్తుందని చెప్పగలరా? సామాన్యులు కూడా, సామాన్య ప్రజానీకం కూడా ఇవాళ అనేక రకాల అంశాలపైన అవగాహన కలిగి ఉన్నారు. ఎవరేం మాట్లాడుతున్నారు, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, ఇలాంటి అంశాలను బేరీజు వేసుకుంటున్నారు. ఎందుకంటే అసలు విస్తృతంగా సోషల్ మీడియా వచ్చింది. ఇవన్నీ కాకుండా దాదాపుగా 30 ఏళ్ల క్రితం, 30-40 సంవత్సరాల క్రితం ఏదో టీడీపీ పుట్టిన కాలంలో 27 to 30% లిటరసీ రేట్ ఉండేది. అంటే విద్యార్హతలు ఉన్నవాళ్ళు, విద్యార్హులు 27 నుంచి 30% మధ్య ఉన్నారు. కానీ ఇవాళ 60% పైగా విద్యార్హత ఉన్నవాళ్ళు ఉన్నారు. సో ఈ 60% పైగా విద్యార్హత ఉన్నవాళ్ళంతా కూడా లిటరసీ రేటు పెరగడం వల్ల వీళ్ళ ఆలోచన శక్తి విస్తృతంగా పెరిగిపోయింది. ఎవరేం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. 40 ఏళ్ల క్రితం ఈనాడు ఏం రాస్తే అది వేదం. ఇవాళ ఈనాడు ఉచితంగా పంచాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఎవడూ నమ్మట్లేదు. క్రెడిబిలిటీ కోల్పోయింది, విశ్వాసం కోల్పోయింది. ఫలితంగా ఎవరు కొననప్పుడు ఉచితంగా కరపత్రాల్లాగా పంచే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడే ప్రజల ఆలోచన ధోరణిలో విపరీతమైన మార్పు వచ్చిందని గమనించాలి. అందువల్ల పీకే చెప్పాను, ఇంకోటి చెప్తాను, ఏదో మారిపోతుంది, అయితే ఓటర్ల మనోభావం అప్పటికప్పుడు చేంజ్ అయిపోతుందని మనం అనుకోవడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి, చంద్రబాబు స్ట్రాటజీస్ చంద్రబాబుకు ఉన్నాయి. చంద్రబాబు ఎంతసేపటికి పచ్చ మీడియాను అడ్డుపెట్టుకొని ఇట్లాంటి పిచ్చి ప్రచారాలు చేయిస్తాడు. ఉదాహరణకి సునీతను తీసుకొచ్చారు, అంతకుముందు షర్మిలను రంగంలో దించారు, ఇప్పుడు పీకేని తీసుకొచ్చారు, ఇంకో బోకే ఎవడో రేపు పొద్దున రంగంలోకి వస్తాడు. ఇలాంటి చెత్త ఆలోచనలు, చెత్త ప్రచారాలు చేయడం వల్ల 1% కూడా, నాట్ ఈవెన్ 1% ఓటర్లు చేంజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. అసలు క్రెడిబిలిటీ కోల్పోతున్నాడు కదా. సో అందువల్ల పీకే చేసినటువంటి ప్రకటన లేదా ప్రచారం వల్ల ఏదో జరిగిపోతుందని ఎవరు ఊహించట్లేదు, అనుకోవటం లేదు, ఆశించటం లేదు. చూద్దాం ఇలాంటి ప్రకటనలు మరిన్ని రాబోతున్నాయో, వస్తాయో, వాటి వల్ల ఏ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం.